దానికి అప్పగిస్తే ప్రభా నీ ఇష్టం, వర్షం పడితే పడని లేకపోతే పడకపోని, నీకు ఇష్టమైతే వర్షం పడ్డా మీ చిత్తమైతే వర్షం కురిపించు, లేకపోతే కురిపించకు. మన యాటిట్యూడ్ అనేది ఇట్లా ఉండాలి. అంటే నాకు కూడా స్టార్టింగ్లో చాలా ఇబ్బంది అయ్యేది. ప్రభా దేవుని చిత్తం నెరవేర్స్తే కంపల్సరీ శోధనలు వస్తాయి, కంపల్సరీ లేట్ అవుతుంది, పక్కా అది 100%, చాలా మట్టుకు లేట్ అవుతుంది. కానీ మనం వేచి చూడాలి, అంతే, తప్పదు. కాబట్టి ఈ నా సాక్ష్యము నేను ముగిద్దాం అనుకుంటున్నాను. అయితే తర్వాత ఇక్కడ రక్షణ సువార్త గురించి ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ముగిస్తాను. అయితే దేవుడు మనల్ని ఎట్లా ప్రేమిస్తున్నాడు అంటే నాకు చాలా టచ్ అయిన స్టోరీ అనమాట ఇది. అంటే నిజంగా జరిగింది ఇది. ఒకరోజు ఏమవుతుంది, ఒక స్కూల్ ఉంటుంది. ఒక స్కూల్లో పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు. ఒక పీటీ సార్ ఉంటాడు. ఏం చేస్తారంటే ఒక రిచ్ కిడ్ ఉంటాడు అనమాట. ఆ రిచ్ కిడ్ ఏం చేస్తారంటే ఒక మంచి రిస్ట్ వాచ్ తెచ్చుకుంటాడు స్కూల్కి తెచ్చుకొని ఆడుకుంటా ఎక్కడో పడేస్తాడు. పడిపోదు, వాడు ఒకటి కొట్టేస్తాడు, వాడి దగ్గర నుంచి ఒకటి కొట్టేస్తే వాడు కామ్గా ఉండిపోతాడు. వాడు వాచ్ నచ్చుతుంది వాడికి, వాడు తీసేసుకుంటాడు వాచ్ని. వీడు వెళ్ళి పీటీ సార్ కంప్లైంట్ చేస్తాడు. సార్ మరి నా వాచ్ పోయింది, ఇట్లా కొత్తది మా డాడీ ఇప్పుడే తెచ్చుకున్నావు అంటే చివాట్లు పెడతాను, నువ్వు ఎందుకు మరి కొత్త వాచ్ ఇప్పుడు తెచ్చుకున్నావు, ఆగు నేను ఎత్తుకుతాలే అని చెప్పి వస్తాడు. క్లాస్లోకి వస్తాడు. మర్యాదగా ఎవరు నీకు వాచ్ తీసుకున్నారో వాళ్ళ పేరు చెప్పండి, నేను కొట్టకుండా వదిలేస్తాను అని చెప్తాడు. ఎవ్వరు సపోర్ట్ చేయడు, వీడు కూడా సపోర్ట్ చేయడు, తీసుకున్నాడు కూడా. ఏమంటాడు, సరే ఇట్లా కాదు, మీరు అందరూ ఒకసారి నిల్చోండి అని చెప్తే అందరు నిల్చుంటారు. నిల్చున్న తర్వాత ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని చేతులు వెనకకు పెట్టుకోండి అని లైన్గా నిల్చోమంటాడు. అబ్బాయిలు అందరినీ లైన్గా నిల్చోబెడతాడు. నిల్చోబెట్టి మీ కళ్ళు మూసుకోండి, కళ్ళు తెరవద్దు, నేను ఎవరి దగ్గర వాచ్ ఉందో నేను తీసుకుంటా అంటాడు. వస్తూ ఉంటాడు. వీడి దగ్గరకు వచ్చేసరికి వీడి చెమటలు పడుతూ ఉంటాయి. నా దగ్గరే దొరికింది అనుకో, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని. వస్తాడు, తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఆ వాచ్ దొరికేసింది నాకు అని చెప్పి వాచ్ ఇచ్చేస్తాడు. వీడికి ఏం అర్థం కాదు, వాచ్ నా దగ్గర దొరికినప్పుడు సార్ నా పేరు ఎందుకు చెప్పలేదు, చెప్తే చాలా కొడతాడు, తిడతాడు, చాలా స్ట్రిక్ట్ ఆ పీటీ సార్. ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. వీడికి అడిగే ధైర్యం కూడా లేదు. సార్ నా దగ్గరే దొరికింది అంటే మళ్ళీ ఆయన సార్కి గుర్తు చేసినట్టు, నాకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి వాడు వెళ్ళిపోతాడు. పెద్దోళ్ళు అయిపోతారు ఇద్దరు. ఆ సార్ కొద్దిగా 40-50 ఇయర్స్ వరకు వస్తాడు. ఒక రెస్టారెంట్లో మళ్ళీ వీళ్ళిద్దరిని కలుస్తాడు ఆ సార్ అక్కడ తింటూ ఉంటాడు. ఈ ఇద్దరు పిల్లలు వెళ్తారు. ఎవరు, వీడు కొట్టేసిన వాడు వాళ్ళ ఫ్రెండ్ని తీసుకుని వెళ్తాడు. గుర్తుపడతాడు వాడు, అరే ఆ సార్ పీటీ సార్ మన పీటీ సార్ చూడు అప్పుడు వాచ్ ఇచ్చాడు కదా అంటే. ఆడు ఇంకోటి అంటా ఉంటాడు, ఎందుకు ఆయన గుర్తు చేస్తే ఇప్పుడు వదిలే అంటే, కాదు నేను అడగాలి, అసలు అప్పుడు అడగలేకపోయినా, అప్పుడు నాకు ముఖం లేదు, కానీ ఇప్పుడు కంపల్సరీ అడగదాకా నాకు నిద్ర పట్టేటట్లేదు అని చెప్పి డైరెక్ట్ పోయి సార్ విష్ చేస్తాడు. చెప్పండి అమ్మా అంటే, మరి సార్ అట్లా గుర్తుందా మీకు, ఒకసారి స్కూల్లో మీరు ఒక వాచ్ తీసేసుకున్నారు కదా, వాచ్ ఇచ్చారు కదా మీరు, గుర్తు, అదెందుకు గుర్తు లేదమ్మా, ఇప్పుడు కూడా గుర్తు పెట్టుకుంటా నేను అన్నాడు. సార్ మరి ఒక క్వశ్చన్ అడుగుతాను, మరి ఎందుకు అసలు తీసింది నేనే సార్ అంటాడు. అవునా అమ్మా అట్లనా అంటాడు. మళ్ళీ ఆశ్చర్యపోతాడు, మళ్ళీ ఇదేంటి సార్కి తెలుసు కదా, ఎందుకు చెప్పట్లేదు నా పేరు అనుకుంటే, సార్ నాకు దీనికి రీజన్ కావాలి సార్, నాకు ఎందుకు మీరు నేను తీయడం కూడా మీరు చూడలేదా అంటే, తెలీదమ్మా నాకు అంటాడు. ఎట్లా సార్ ఆయనకు అర్థం కాదు. నవ్వుతాడా సార్, నవ్వి కూర్చొని మీకు చెప్తా అని చెప్పి మెల్ల స్వరంతో ఏమంటాడంటే, మీ అందరిని లైన్లో నిల్చోమన్నా కదా, లైన్లో నిల్చోమన్నప్పుడు నేను మీకు ఏం చెప్పినా, కళ్ళు మూసుకోమని చెప్పిన, కళ్ళు మూసుకొని చేతులు వెనక్కి కట్టుకొని అని చెప్పిన, మీ పాకెట్లో నేను సెర్చ్ చేసేటప్పుడు నేను కూడా కళ్ళు మూసుకున్నా అంటాడు సార్. అంటే మన పాపాలు అట్లా క్షమిస్తాడు దేవుడు. అంటే ఎవరి జేబులో దొరికిందో సారికి కూడా తెలియదు ఆ వాచ్. ఆ స్టోరీ అంటే అంతలా టచ్ చేసింది అనమాట. కాబట్టి ఇప్పటికి కూడా నాకు అది గుర్తొస్తూనే ఉంటుంది. అంటే దేవుడు అంత ప్రేమతోటి మనల్ని ప్రేమించాడు. ఆయన చెప్తాడు కదా, సముద్రం వెనకాల మన పాపాలను వేసే ఇంకొక గుర్తు కూడా చేసుకోడు ఆయన. కాబట్టి ఇంకా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా కూడా ఆయన ప్రేమని గుర్తించలేకపోయి ఉంటే, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఇప్పుడు ఇదే మిక్కిన అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. కాబట్టి అందరూ కూడా రక్షింపబడాలని నా ప్రార్థన. దేవుడి సాక్ష్యం దీవించును గాక. బ్రదర్ యొక్క జీవిత చరిత్ర మొత్తం మనకు చెప్పేశాడు. ఇప్పటివరకు జరిగిన సంగతి మనం ఏం అబ్జర్వ్ చేశాము, బ్రదర్ చెప్పిన ఆ సాక్ష్యంలో మనకేం అర్థమైంది, దేవుని చిత్తము తెలుసుకోవడం. సరే, తెలుసుకున్న తర్వాత
నాకు అర్థమైంది ఏంటంటే, సరే ఒక్కొక్కరికి ఒకరికి అర్థమైపోతుంది. నాకు అర్థమైంది ఏంటంటే ఓపిక అనేది చాలా అవసరం. ఆ బ్రదరు ప్రతి విషయానికి ముందు వెనుక దేవుడు అనే పదాన్ని వాడాడు, దేవుని వాక్యం అనే పదాన్ని వాడాడు, ప్రార్థన అనే పదాన్ని వాడాడు. అంటే ఈ రోజులలో మనం ఒక పని చేయాలంటే, ఒకటి ఆలోచించాలంటే అది జరుగుతుందా లేదా అనేది పక్కన పెడితే ఆ ఓపిక, ఆ సహనం అనేది చాలా అవసరం. అది లేకపోతే మనము ఒకే నైట్లో, ఓవర్ నైట్లో డెవలప్ కావాలి, లేకపోతే ఓవర్ నైట్లో ఇది చేయాలి అది చేయాలంటే సాధ్యం కాదు. అది దేవుని ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. కాబట్టి దేవుని ప్రణాళిక ప్రకారము కొద్దిగా లేట్ అయినా అవ్వచ్చు. బ్రదర్ చెప్తా ఉన్నాడు ఎన్ని కంపెనీలు ఆఫర్ వచ్చాయి. చాలామంది మనం అనుకుంటాము ఉద్యోగాలు రాని వాళ్ళు, నాకు ఒక్క ఆఫర్ వస్తే బాగుండు అనుకుంటాం. ఎస్ వస్తుంది నీకు, కానీ వెయిటింగ్ పీరియడ్. నువ్వు ఎంత వెయిట్ చేస్తే నీకు అంత లాభం ఉంటుంది, ఎప్పుడు నీవు దేవునితో ఉన్నప్పుడు. కాబట్టి ఏదైనా కూడా పనికి కానీ మాటకు కానీ దానికి ముందు వెనుక మనకు దేవుడు తోడు ఉంటే అన్ని సకాలం జరుగుతాయి. కాబట్టి ఆలస్యమైనా కూడా పర్వాలేదు, కానీ అద్భుతాలను చూడాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపా ప్రేమల తండ్రి, జయమల దేవ, మహోన్నతుడ, సృష్టికర్త, గడిచిన కాలం అంతా కాచి కాపాడు ప్రభా. మరొక దినాన్ని మా కొరకు ఈ విధంగా నిబిడలతో కలిసి ప్రభా మళ్ళీ ఆరాధించడానికి, గణపరచడానికి, ప్రభా ప్రార్థించడానికి ఉదయం నుంచి మీరు చేసినటువంటి సహాయాన్ని బట్టి వందనాలు. బేతేలు సంఘంగా కూడి ప్రభా అన్ని విషయాల్లోనూ, అన్ని కార్యక్రమాల్లోనూ మీరు మా ముందుని నడిపిస్తూ ఉన్నారు ప్రభా. అందుని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఉదయకాలం జరిగినటువంటి ప్రభా ఆరాధన విషయంలోనూ, బల్ల వర్తమాన విషయంలోనూ, సండే స్కూల్ పరిచయ విషయంలోనూ ప్రభా, చివరి వర్తమానంలోనూ ప్రభా భోజన సహవాసంలోనూ మీరు చేస్తూ వచ్చారు, సహాయాన్ని చేస్తూ వచ్చారు. అందుని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. మధ్యాహ్న కాల సమయంలో కూడా ప్రభా పాటల ద్వారాను ప్రభా నిన్ను గణపరిచాము ప్రభా. మీరే మయం పొందాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రభా మీరు నడిపించినటువంటి దాసుని బట్టి వందనాలు. తన యొక్క ప్రభా సాక్ష్యము అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాం. తన జీవితంలో చేసిన ప్రభా ఆత్మీయమైనటువంటి సంఘటనలతో ఆత్మపూర్ణంగా ప్రభా వాక్యానుసారంగా తను నడుస్తూ ప్రభా ఇప్పటికీ ఎంతో మాదిరికరంగా ఉన్నందుకే వందనాలు చెల్లించుకుంటున్నాను. మా జీవితాల్లో ప్రభా నా జీవితాల్లో కూడా మీరే ముందుండండి, నడిపించండి. ఆలస్యం అవ్వచ్చు ప్రభా. ఆయనను మా జీవితాలలో సహనము, ఓపిక, అధైర్యపడకుండా ప్రభా ముందుకు నీతో నడిచే భాగ్యాన్ని మాకు దయచేయండి. చెప్పినటువంటి మాటలు దీవించండి ప్రభా. సహోదరుని కుటుంబాన్ని బట్టి వందనాలు. బహుగా ఆశీర్వదించండి. బేతేలు సంఘంలో ఇంకా బహుగా వాడబడడానికి మీరు సహాయం చేయండి. విన్నటువంటి మాటలను బట్టి ఎంతోమంది ప్రోత్సాహకరంగా ఉన్నటువంటి ఈ మాటలను బట్టి వందనాలు ప్రభా. వారి జీవితాల్లో కూడా ఆ మాటలను నీరు కట్టి ఫలింపచేయండి. మీరే ముందుండండి. ఇచ్చినటువంటి ఈ సావాసాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ముందున్న సమయాన్ని మీకు అప్పగించుకుంటూ మా ప్రభువును, మా రక్షకుడు యేసుక్రీస్తు వారి యత్పరుషంలో వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్య సాహసము ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడేండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.